మా నాయన నాకో మాట చెప్పిండు. పుట్టేటప్పుడు ఊపిరుంటాదిరా, పేరుండదు. కానీ పోయేటప్పుడు ఊపిరుండదురా, పేరు మాత్రమే ఉంటుంది. ఆ పేరు ఎలా ఉండాలంటే, ఇప్పుడు ఈ మాటలన్నీ కూడా అక్కినేని అఖిల్ చెప్పినటువంటి మాటలు. సో ఎప్పటి నుంచెల్లో అఖిల్ సినిమా ఏంటి, అసలు ఏం రాబోతుంది, డైరెక్టర్ ఎవరు, ఇవన్నీ కూడా ఇన్ని రోజులు సోషల్ మీడియాలో జరిగినటువంటి చర్చలకు ఈ ఒక్క సినిమానే సమాధానంలా కనిపిస్తోంది. ఆ సినిమానే లెనిన్. మరి లెనిన్ ఇంతవరకు ఎప్పుడూ కూడా ఒక కొత్త రూపంలో అఖిల్ మనకు కనబడబోతున్నాడు. ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి అక్కినేని ఫ్యాన్స్కి ఇప్పుడు ఒక మంచి కంబ్యాక్ దొరుకుతుందా అని కూడా అందరూ చర్చించుకుంటున్నారు. అదే అఖిల్. అఖిల్ గారి సినిమా ఎప్పటి నుంచెల్లో కూడా ఏ సినిమా తీస్తున్నాడు, డైరెక్టర్ ఎవరు, అసలు ఏంటి, ఇన్ని సంవత్సరాలలో అఖిల్ గారికి ఒక్క హిట్ అయినా ఉంటుందా ఉండదా అని కూడా చాలామంది ఫ్యాన్స్ ఇన్ని రోజులు మాట్లాడుకున్నటువంటి మాటలు ఇవి. బట్ అవన్నిటిని చెక్ పెడుతూ అయ్యగారు మాస్ కంబ్యాక్ లోడింగ్ అనే ఒక క్యాప్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టే ఆ డైలాగ్స్ కానీ ఆ లుక్స్ కానీ అవన్నీ చూసినా కానీ ఇంతవరకు కూడా అఖిల్ గారు ఎప్పుడూ చేయని ఒక కొత్త ఇంటెన్స్ రోల్ ఏదో చేస్తున్నట్లయితే తెలుస్తూ ఉంది. ఎందుకంటే ప్రీవియస్గా అఖిల్ గారు చేసినటువంటి సినిమాలన్నీ కూడా కంప్లీట్ క్లాస్ మూవీస్ మాత్రమే. కానీ ఇప్పుడు చేయబోయేటువంటి సినిమానే చిత్తూరు బ్యాక్గ్రాఫ్ స్టోరీలా కూడా కనిపిస్తూ ఉంది. కంప్లీట్గా విలేజ్ లుక్లో పెద్ద పెద్ద గడ్డంతో తెల్లగడ్డం కూడా వేసుకొని నటిస్తున్నారు. ఇంత ఎర్లీ స్టేజ్లో అలాంటి ఒక క్యారెక్టర్ చేయాలంటే నిజంగా ఒక సాహసం అనే చెప్పాలి. అలాంటి ఒక మాస్ లుక్ తర్వాత ఆడియన్స్ క్లాస్కి అస్సలు కూడా అలవాటు పడరు. అండ్ నెక్స్ట్ చేయబోయేటువంటి సినిమాల మీద కూడా డెఫినెట్గా ఎఫెక్ట్ చూపిస్తుంది. అయినా కానీ ఇలాంటి ఒక క్యారెక్టర్ చూస్ చేసుకున్నారంటే అఖిల్ గారు ఎంత ఆకలి మీద ఉన్నారో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. అండ్ క్లిమ్స్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఒకటే మాట, ఇంత ఎర్లీ స్టేజ్లో ఇంత మాస్ కంబ్యాక్ ఏంటి, దాని తర్వాత క్లాస్ ఆడియన్స్ మరి రిసీవ్ చేసుకుంటారంటే ఎస్. అఖిల్ గారు ప్రీవియస్గా తీసిన అన్నీ కూడా క్లాస్ మూవీసే. బట్ అవన్నీ కూడా చెక్ పెడితే ఇప్పుడు ఒక మాస్ మూవీగా రాబోతున్నారు. ఆ మాస్ మూవీనే లెనిన్. సో లెనిన్ అన్న టైటిల్ మనకు తెలుసు. ఈవెన్ అంటే ఎంత మాస్ టైటిల్ అంటే కంప్లీట్గా ఎక్కడా కూడా ఒక 2000 జనరేషన్స్ కనిపించేటువంటి ఒక్క సీన్ కూడా కనిపించలేదు రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్లో. మొత్తంగా కూడా ఆల్మోస్ట్ 90s బ్యాక్గ్రాఫ్ స్టోరీలో ఒక కంప్లీట్ విలేజ్ నేటివిటీ స్టోరీ అయితే లెనిన్ లెక్క కనిపిస్తూ ఉంది. సో అండ్ ఇంకోటి ఏంటంటే శ్రీలీల గారు చేసినటువంటి దాంట్లో ఒక్కటే ఒక షాట్లో ఉన్నది. బట్ ఆవిడ కూడా కంప్లీట్గా విలేజ్ లుక్లోనే ఉంది. అంటే సినిమా మొత్తం అదే బ్యాక్గ్రాఫ్ చుట్టూ తిరుగుతుందనేది అయితే అనిపిస్తూ ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా డైరెక్టర్ వినరో భాగ్యం విష్ణు కథ డైరెక్టర్ అందరికీ తెలిసిందే, మురళీకృష్ణ అబ్బూరి గారు. సో ఈయన ఇలాంటి ఒక క్లాస్ సినిమా తర్వాత వినరో భాగ్యం విష్ణు కథ తర్వాత మళ్ళీ ఒక మాస్ సినిమాతోటి ముందుకు రాబోతున్నారు. ఏంటి అనంటే ప్రీవియస్గా ఎవరికైనా ఒక హీరోకి అంటే క్లాస్ హీరోకి ఎవరైనా కానీ కథ చెప్తారు, యాక్సెప్ట్ చేపిస్తారు. బట్ మా స్టోరీ అది కూడా అఖిల్ గారు ఇంతవరకు ఎన్నడూ మనం చూడనట్టు ఒక కొత్త కోణంలోకి ఆయన చూపిస్తున్నారంటే ఒక డెఫినెట్గా ఒక మాస్ కంబ్యాక్ లోడింగ్ అనేది అయితే ఉంటుంది. గట్టి కంబ్యాక్ కూడా ఇవ్వనున్నారు అని కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో మరి చూడాలి లెనిన్. అండ్ ఎస్పెషల్లీ బీజిఎం, ఆ బీజిఎం చూసుకున్నట్లయితే కంప్లీట్గా తమన్ గారు ఆల్మోస్ట్ అంటే అప్పుడు ఆయన కొట్టినటువంటి ప్రీవియస్ సినిమాలు అఖండ ఏ రేంజ్లో ఉందో సో లెనిన్కి అదే రేంజ్లో లెగ్ కొట్టారని కూడా టాక్ వినిపిస్తూ ఉంది. సో మరి బీజిఎం కానీ గ్లిమ్స్ కానీ ఆల్మోస్ట్ కంప్లీట్గా అక్కినేని ఫ్యాన్స్కి అయితే ఒక ఫుల్ మీల్స్గా కనిపిస్తూ ఉన్నది. ఎందుకు అంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఒక మంచి ఆకలి మీద ఉన్నారు. ఏజెంట్ వచ్చింది, ఫ్లాప్ అయింది. అండ్ దాని తర్వాత ఒక 2 years ఆల్మోస్ట్ 2 years తర్వాత మంచి గట్టి కంబ్యాక్ ఇవ్వాలని ఒక సెలెక్టివ్ స్టోరీస్ తోటి అయితే రాబోతున్నారు. అండ్ ఆ సినిమా స్టార్ట్ అయినప్పుడు కానీ కథ విన్నప్పుడు ఎప్పుడు కూడా ఎక్కడ సోషల్ మీడియాలో జస్ట్ ప్రచారమే నడిచింది కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడూ లేదు. అండ్ ఈరోజు అఖిల్ గారి బర్త్డే సందర్భంగా ఈ సినిమాకి సంబంధించినటువంటి గ్లిమ్స్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ గ్లిమ్స్ చూస్తే ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక మాస్ రగ్గడ్ లుక్లో అయితే అఖిల్ గారు కనిపిస్తూ ఉన్నారు.
సో మరి ఇన్ని రోజులు కూడా క్లాస్తో డిసప్పాయింట్ చేసిన అఖిల్ గారు ఇప్పుడు మాస్తో డెఫినెట్గా సమాధానం చెబుతారు అన్న వాదన కూడా గట్టిగా వినిపిస్తుంది, ఎస్పెషల్లీ అక్కినేని ఫ్యాన్స్ నుంచి. సో చూడాలి మరి ఈ సినిమా ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అండ్ జోనర్ కంప్లీట్గా వదిలేసి ఆయన చేసేటువంటి అవుట్ ఆఫ్ ద బాక్స్ సినిమా అని చెప్పి ఆయన క్యారెక్టరేషన్కి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎంత క్లాస్గా ఉంటారో అలాంటివన్నీ కూడా స్టైలిష్గా అండ్ నెక్స్ట్ సూటు బూట్ ఇవన్నీ వదిలేసి కంప్లీట్గా ఒక విలేజ్ స్టోరీకి వచ్చాడంటే ఆ కథలో ఎలాంటి దమ్ముందో అర్థం చేసుకోవచ్చు మనం. సో చూద్దాం లెనిన్ ఎలా ఉండబోతుంది అండ్ అక్కినేని ఫ్యాన్స్కి నిజంగానే ఒక మంచి బిర్యానీ అవుతుందా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే.